నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 2,45,80,000 రూపాయలతో, అలాగే ఇదే మండలంలోని చిలకపాడు గ్రామంలో 30 లక్షల రూపాయలు, తాడిపరు గ్రామంలో 2,24,90,000 రూపాయలతో నిర్మించ తలపెట్టిన మంచినీటి ట్యాంకులు, పైప్ లైన్లకు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గురువారం శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షిత మంచినీరు లేకపోవడం వల్లే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు చెప్పారు. దీనిని గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం మండలం తాడిపరి గ్రామంలో జల జీవన్ మిషన్ ప్రోగ్రాంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2,25,00,000 రూపాయలతో ఈరోజు ఇక్కడ మంచినీళ్ళ సరఫరా కోసం వాటర్ ట్యాంకు, అదేవిధంగా 90,000 లీటర్ల వాటర్ ట్యాంకు, దాదాపుగా 6 కిలోమీటర్ల పైగా పైప్ లైను, అదేవిధంగా కుళాయి కనెక్షన్లు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో గతంలో పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు కూడా పైప్ లైన్ పాడైపోయినా, లేకపోతే ఎక్స్టెన్షన్ కొత్త ఏరియాల్లో ఏదైతే గ్రామాల్లో పైప్ లైన్ లేని చోట కూడా ఎవరు కూడా పైప్ లైన్ వేసే ప్రోగ్రామ్స్ ఏవి పెట్టలేదు. మన ప్రభుత్వం రాగానే నేను జగన్ గారిని, సీఎం గారిని కోరటం జరిగింది. పెద్ద ఎత్తున 80 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జగన్ గారికి చెప్పడం జరిగింది, నేను మన నియోజకవర్గంలో అత్యవసరంగా ఉంది కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ సరఫరా గురించి చెప్పినప్పుడు వెంటనే ఈ టెండర్లకు వేయటం, కాంట్రాక్టులు తీసుకురావటం, అది కూడా ఏదైనా పాత బకాయిలు ఉంటే వాళ్ళకి అవి కూడా క్లియర్ చేసి డబ్బు ఇచ్చి. ఈ కార్యక్రమాల్లో మండల పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి, జెడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, సర్పంచ్ తిరుమల వెంకట సూర్యకుమారి, సొసైటీ అధ్యక్షులు నాగినీడి వెంకటేశ్వరరావు, కొటారి సత్యనారాయణ, వైసీపీ నాయకులు నాగోతు పోతురాజు, తిరుమల సత్యనారాయణ, పి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెరవలి మండలం కానూరు గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భావన మధు, ఎంపీపీ కాచర్ల సీతారాం ప్రసాద్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం తాడిపరు గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు తనను పిలవకుండా అవమానపరిచినట్లు ఈ గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రామాల్లో జరిగే ఏ కార్యక్రమం అయినా సర్పంచుల అధ్యక్షతన జరగాలని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ నియమాలను పాటించడం లేదని ఆయన అన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై తక్షణ చర్యలు చేపట్టాలని నరేంద్రబాబు డిమాండ్ చేశారు. లేకుంటే సర్పంచులు ఉద్యమానికి దిగాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లో ఉన్న గ్రంథాలయాల ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 3వ రోజు గురువారం కూడా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మండల కేంద్రమైన ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో జరిగిన సభలో స్థానిక జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు కోట రాంప్రసాద్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు విధిగా గ్రంథాలయానికి వెళ్లి దిన, వార, మాసపత్రికలు, వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు పి పుష్పావతిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముక్కామల శాఖ గ్రంథాలయంలో కూడా వారోత్సవాలను నిర్వహించి గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అయ్యంకి అవార్డు గ్రహీత ఎస్వివి సూర్యనారాయణ మాట్లాడుతూ నాటి పాలకుల దూరదృష్టి వల్లే గ్రంథాలయ వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు. గ్రంథాలయ అధికారి ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు కొంపెల్ల పట్టాభిరామ్, ఉపాధ్యాయులు కె గంగాధర్రావు, మార్కెటింగ్ మేనేజర్ ఎం వెంకట్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బీసీలకు అన్ని రాజకీయ పదవుల్లో పెద్దపీట వేసి సామాజిక న్యాయం అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పిన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన ముందుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి కొత్తపేటకు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోనసీమ ముఖద్వారం వద్ద అభిమానులు కొబ్బరికాయల దండతో ఆ నాయకులకు ఘన స్వాగతం పలికారు. సుమారు 10 కిలోమీటర్ల దూరం సాగిన ఈ బస్సు యాత్రలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నీటిపారుదల వ్యవసాయ శాఖ సలహా మండళ్ల సంయుక్త సమావేశం అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రబీ 2023-24 ఫసలి 1433 సాగునీరు విషయంపై చర్చించి పలు నిర్ణయాలు తీర్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ డ్రైన్లలో క్రాస్ బండ్లు వేస్తూ లభించిన ప్రతి నీటి బొట్టును సాగునీటి కోసం వినియోగించాలని సూచించారు. రబీలో అధిక దిగుబడులు సాధించే దిశగా రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ, డ్రైనేజీ, రైతు సంఘాలు రైతుల పటిష్ట సమన్వయ గ్రూపుగా ఏర్పడాలని వివరించారు. సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు, బొమ్మి ఇజ్రాయిల్, కుడిపూడి సూర్యనారాయణరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఏ బోసుబాబు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యులు జిన్నూరి రామారావు, రైతు సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పి గన్నవరం మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన లంకల గన్నవరం ఎంపీటీసీ సభ్యురాలు గనిశెట్టి నాగలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికలలో 12 మంది ఎంపీటీసీలు ఆమెను ఎన్నుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఎంపీటీసీలు చేసుకున్న పరస్పర ఒప్పందంలో భాగంగా ఇరు పార్టీల ఎంపీటీసీలు నాగలక్ష్మికి ఓటు వేశారు. అలాగే వైసీపీకి చెందిన అభ్యర్థి కె ముంజవరం ఎంపీటీసీ సభ్యురాలు కుంపట్ల నర్సాయమ్మకు ఇదే పార్టీకి చెందిన 9 మంది ఎంపీటీసీలు, బీఎస్పీకి చెందిన ఒక ఎంపీటీసీతో కలిపి 10 మంది ఓటు వేశారు. ఈ నేపథ్యంలో 2 ఓట్ల మెజారిటీతో గనిశెట్టి నాగలక్ష్మి ఎంపీపీగా గెలుపొందారు. అలాగే మండల పరిషత్ 2వ ఉపాధ్యక్షురాలుగా వాడ్రేవుపల్లి ఎంపీటీసీ చెల్లుబోయిన గంగాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తపేట డిఎల్పిఓ ఎన్నికల నిర్వహణాధికారి ఎం ప్రభాకర్ రావు పర్యవేక్షించారు. గెలుపొందిన ఇద్దరిని తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతలు సత్కరించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి పి గన్నవరం 3 రోడ్ల కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుల గణన ద్వారా రాష్ట్రంలోని 145 బీసీ, 58 ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సముచిత న్యాయం చేకూరుతుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ గణన జరుగుతుందన్నారు. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు ఎన్ని కులాలు ఉన్నా వారి అవసరాలను తీర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం పసుపల్లిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ సంబంధిత అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే ప్రజామేలును వివరించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు.
తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షులు పెట్టా కృష్ణ, ప్రధాన కార్యదర్శి గుత్తుల నాగరాజు, నాయకులు చిన్నం బాల విజయరావు, పెట్టా కృష్ణకిషోర్, వక్కలంక బుల్లియ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడితే పేద మధ్యతరగతి మహిళలకు జిల్లా స్థాయిలో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. భీమవరంలో ప్రకటించిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. మండల కేంద్రం అత్తిలి గ్రామంలో ఇంటింటా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. వివరించిన టీడీపీ మేనిఫెస్టో అంశాలు, వెంట ఉన్న పార్టీ నాయకులు. మానవాభివృద్ధికి దోహదపడుతున్న సాహిత్యం, కళలు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయ సభలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. పంచారామ క్షేత్రాల సందర్శనకు ఏర్పాట్లు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. వెల్లడించిన తణుకు డిపో మేనేజర్ గిరిధర్ కుమార్. మండల పరిషత్తులు క్రియాశీలకంగా వ్యవహరించినప్పుడే గ్రామాల అభివృద్ధి. పెనుమంట్ర సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో జరిగిన టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం. కలిసి పనిచేయాలని తీర్మానం. పాల్గొన్న ఎమ్మెల్యే రామరాజు. ఉండ్రాజవరం మండలంలో రక్షిత మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కానూరులో గడప గడపకు పర్యటన. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. కొత్తపేట నియోజకవర్గంలో చెప్పిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డిలు. పి గన్నవరం మండల పరిషత్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థి గనిశెట్టి నాగలక్ష్మి. హర్షం వ్యక్తం చేసిన జనసేన తెలుగుదేశం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.